రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. పేదల ఇళ్లు కూల్చి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని ముషీరాబాద్లో బీఆర్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్ఐఆర్పై నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కొత్త విషయం ఏం లేదు. 16,000 మంది ఇల్లు కూలగొట్టిన సాధించేది ఏం లేదు. జాగ్రత్తగా ఇల్లు ఒక్కటి కూడా కూలిపోకుండా కాపాడి రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాం. ఏదైతే మేము అశోక్ నగర్ లో చేస్తామో పిల్లారు చేస్తే మూసి అంటాడు కదా, కూడా గదే పని. కొత్తగా చేసేది ఏం లేదు. 16,000 మంది ఇల్లు కూలగొట్టిన సాధించేది ఏం లేదు. జాగ్రత్తగా బ్రహ్మాండంగా ఇల్లు కూలగొట్టకుండా చేసే ఉపాయం ఉన్నది. చేయరా నాయన అంటే అది చేయడంట. కానీ హైదరాబాద్ లో మాత్రం ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ ఇవాళ 4 డబ్బులు ఎన్నికేసుకొని ఆ డబ్బులతోని మళ్ళా ఓట్లు కొనాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇక అడిగినాం అనుకో గట్టిగా, ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇల్లు కట్టకపోతుంది అన్నాడు అనుకోను. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టకపోతుంది కదా, ఏం శాతం అవుతుంది నీకు అంటే నీ గుడ్లు నీకు గోటీలు ఆడతా గట్టిగా. మళ్ళా రైతు బంధు ఏమైందా 4 సార్లు ఎగ్గొట్టినావు అన్నావు అనుకో, పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకా గట్టిగా అన్నావు అనుకో, నీ లాభుల కొండలు తీసి పెడతా. ఇదేం భాష, ఇదేం లెక్క? అరే క్యా దివానా ఆద్మీకి బనాయరే వై చీఫ్ మినిస్టర్. అరే కూర్చో దివానా నేను అంటలేను, ఆయననే చెప్పింది. ఏమన్నాడు ఆయన? రైతు బంధు కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని చెప్తున్నాడు. మేమేమన్నా దివానా వాళ్ళమా, మాకు దిమాగ్ లేదా అని మాట్లాడాడు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. మరి నేనేమనాలి నిన్ను? దివానాగాడు అంటే తప్పవుతుందా? దిమాగ్ లేనివాడు అంటే తప్పవుతుందా? నేను తిట్టిన తిట్ల కంటే ఎక్కువ ఊర్లలో నిలుస్తున్నారు. ఎక్కడైనా దొరికితే తనగట్టే ఉన్నారు. వడ్లు కొంటలేడు, యూరియా ఇస్తలేడు. ఆ పాపం రైతులు కష్టపడి పంట పండించుకుందామంటే రైతు బంధు ఇస్తలేడు, కరెంటు శాఖ ఇస్తలేడు. ఎంత చెప్పలేని గోస పెడుతున్నాడు అంటే అంత చెప్పలేని గోస ఇలా ఊర్లలో ఉన్నది. మీరు హైదరాబాద్ లో మీరు ఇట్లే భద్రంగా ఉండుండ్రి. మళ్ళా మీరు ఎట్లాగో గులాబీ కండువాన్ని గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది. ఈసారి తిరుగుబాటు ఊర్లలోకి చాలా అవుతుంది సార్. ఏ ఊర్లో అయితే గెలిపించినాయో, ఏ జిల్లాలో అయితే గతంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ గోటేసిందో వాళ్ళందరూ ఇవాళ తిరుగుబాటు మూడ్లో ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంతజారు చేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఏం బాధపడే అవసరం లేదు. ఇంకొక సంవత్సరం పాటు కష్టపడితే ఎక్కడోళ్ళం అక్కడ సంవత్సరంన్నర అరుచుకుంటే ఎక్కడోళ్ళం అక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఆ తర్వాత హిసాబ్ కితాబ్ చేసేది చాలా ఉన్నది. మనం ఇవాళ సతాయించేటోడు, నగరాలు చేసేటోడు కాంగ్రెస్ ఓడు, కాంగ్రెస్ అని చూసుకుని ఎగిరే బీజేపీ ఓడు, చాలా మంది ఇష్ట ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ మిత్తితో సహా చెల్లించే బాధ్యత నాది నేను చెప్తుంటా. పక్క ఆయన వచ్చి అడిగితే ఆ 450 ఇల్లు ఒక్కటి కూడా